పరమత దూషణ చేసి, ఇతరులను విమర్శించి, వ్యంగ్యోక్తులు విసిరి, హాస్యాస్పదమైన వ్యాఖ్యలు మాట్లాడి అవతలి వాళ్ళని రక్షించలేమని నాకు తెలుసు. అభ్యంతరపరుస్తాం తప్ప, ఆవేశింపజేస్తాం తప్ప ఆలోచింపజేయలేమని తెలుసు. అందుకే నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, పరమత దూషణ చేయాల్సిన అవసరం లేదు. సనాతన సాహిత్యంలో యేసుక్రీస్తుకు సపోర్టివ్గా ఉన్నటువంటి కొన్ని పోలికలు మన సనాతన ఋషులు కొంతమంది ద్రష్టలు దృష్టించి మంత్రద్రష్ట అంటారు. అంటే ఆ మంత్రాన్ని గుర్తించి, ఆ దృష్టించి తర్వాత శిష్యులకు ఉపదేశం చేసి, తర్వాత ఉపదేశం అలా శ్రవణ జ్ఞానం ద్వారా తర్వాత అచ్చువేయబడినటువంటిది వేదం అనుకుంటే, అందులో ప్రజాపతి అనే పేరున ఒక వ్యక్తి కనిపిస్తాడు, అలాగే అగ్ని అనే పేరున ఒక ఆయన కనిపిస్తాడు. ఈ ప్రజాపతి, అగ్ని అనే పేరు మీద కనపడినటువంటి వ్యక్తులకు కొన్ని విషయాలు రాశారు. ముఖ్యంగా అగ్ని విషయం తీసుకుంటే, అగ్ని గురించి కొన్ని మాటలు రాస్తారు. 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు శుక్ల యజుర్వేద సంహితలో. అయినను వీరందరూ అగ్నినే ఆరాధిస్తారు అని రాశాడు, అర్చింతురు అని రాశాడు. ఇంతమంది ఉండి అగ్నిని ఆరాధించటం ఏమిటి? అగ్ని ఎవరు? అగ్ని అంటే మనకు తెలిసి స్టవ్ వెలిగించినప్పుడు వచ్చే అగ్ని, అగ్గిపుల్ల గీస్తే వచ్చే అగ్ని. ఈ అగ్ని కాదు. అంతమంది దేవతలు అనబడిన వాళ్ళు అగ్నిని సేవించటం ఏంటి? అగ్ని నిజంగా నిర్జీవమైనదా లేకపోతే సజీవమైన వ్యక్తి అని ఆలోచిస్తే, అగ్ని మనం పొయ్యిలో వెలిగించే అగ్ని కాదు. అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి. అదిగో అక్కడ రిఫరెన్స్ కనపడుతుంది. ఆ పుస్తకం ఏదో కూడా ఇస్తే ఇంకా బాగుండు. నేను ఏది చెప్పినా అది శుక్ల యజుర్వేద సంహిత. ఇప్పుడు మీకు ఆ స్క్రీన్ మీద కనపడుద్ది నేను చెప్పిన మాట. దేవతలు ఇంతమంది ఉన్నారు. ఎంతమంది? ఇందాకేశాడు 33 కోట్ల. అదిగో చూడు, 33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు. ఆహ్వానకర్త అగ్నిని వేది మీద ఆసీనుని చేయుదురు. ఇప్పుడు ఈ అగ్ని ఎవరు అంటే, అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనను గురించి మాట్లాడాలంటే ఆ సృష్టికర్త, ఆ పరిశుద్ధుడు, ఆ పవిత్రుడు, ఏ మాత్రం కూడా అపవిత్రం లేనటువంటి పవిత్రుడు, సమస్త అపవిత్రతను, కల్మషాన్ని దహించేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. కాబట్టి సృష్టికర్తను పరిచయం చేయాలంటే అగ్నిని చూపించారు. దేవుడు అగ్ని అంత పవిత్రుడు. అగ్నికి మురికి ఎవడని అంటిస్తాడా? అగ్నికి మైలు ఎవడని అంటించగలడా? ఎవ్వడి వల్ల కాదు. సమస్తాన్ని దహించేస్తుంది అగ్ని. నీటిని మురికి చేయొచ్చు, నూనెను మురికి చేయొచ్చు, గాలిని కూడా కలుషితం చేయొచ్చు, కానీ అగ్నిని కలుషితం చేయజాలం. సమస్తాన్ని మార్చిపడేస్తుంది. అందుకని దేవుడు అగ్ని అన్నారు. ఈ అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి, అగ్ని అయి ఉన్న వ్యక్తి అక్కడే కాదు, పరిశుద్ధ బైబిల్లో కూడా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడనే మాట స్పష్టంగా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం ఒకసారి మీరు చూడండి. హెబ్రీ పత్రిక 12 చివరి లైన్. ఏలయనగా 29వ వచనం, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథం కూడా దేవుణ్ణి అగ్నితో పోల్చింది. దహించు అగ్ని, సమస్త కల్మషం, పాపం, దుష్టత్వాన్ని దహించే అగ్ని. అక్కడ కూడా ఏమని చూపించాడు? అగ్నినే 33,33,33,333 మంది దేవతలు ఆరాధిస్తున్నారు అని సృష్టికర్తను వాళ్ళు ఏమని పరిచయం చేశారు? అగ్నిగా పరిచయం చేశారు. స్తోత్రం. బైబిల్ ఏమని పరిచయం చేసింది? అగ్నిగానే పరిచయం చేసింది. 2 రెఫరెన్స్లు కోట్ చేసి చూపించాను మీకు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ అగ్నియే పశువు అయ్యాడట. అది ఇక్కడ మలుపు. ఆ మంత్రం కూడా ఉంది. అదిగో
పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. ఆ మంత్రం దగ్గర ఆగండి. పూర్వము అగ్నియే పశువై ఉండెను. ఎవరు? దేవత అందరి చేత ఎవరైతే ఆరాధన పొందారో ఆ అగ్నియే పశువయ్యాడట. దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞం చేశారు. అర్థమైందా? అగ్ని భూలోకమును జయించాడు, అగ్నియే భూమికి అధిపతి అన్నాడు. ఇప్పుడు పొయ్యిలో అగ్ని పశువు ఎట్టవుతుంది? అక్కడ పొయ్యిలో అగ్ని కాదు, అది వ్యక్తి అయి ఉన్న అగ్ని. ఆయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల అటు పరలోకంలోని వ్యక్తులకు, ఇటు భూమి మీద వ్యక్తులకు, అందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞమయ్యాడు. ఇలా ఆయన రక్తము ద్వారా పరలోకంలోనివి భూమి మీదవి కూడా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమాయననే మాట కొలసై పత్రికలో ఉంది. ఒకసారి చూడండి. 1వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా, కొలసై పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచు కొనవలెననియు తండ్రి అభిష్టమాయను. భూలోకములో మనకే కాదు యేసు రక్తం, పరలోకములో ఉన్న దూతలకు కూడా యేసు రక్తం అవసరమైందనేది ఇక్కడ మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకములో యేసు రక్తం అవసరం లేకపోతే పరలోకమందున్నవి కూడా దేవునితో సమాధాన పడాలంటే యేసు రక్తమే అవసరం అనే మాట ఎందుకు మాట్లాడాడు? అంటే భూమి మీద మానవులకే కాదు యేసు రక్తం, పరలోకములో ఉన్నటువంటి వ్యక్తులకు సైతం యేసు రక్తం అవసరం. ఇది నేను చెప్పాలో, కొలసై పత్రిక చెప్పింది. భూలోకమందున్నవియు పరలోకమందున్నవియు అన్నాడు. ఈ రెండు కూడా తనతో సమాధాన పడాలంటే యేసు రక్తమే. ఆయన రక్తము చేత సంధి చేసి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే సృష్టింపబడిన సృష్టిలో ఎన్ని వర్గాల వ్యక్తులు ఉన్నారో, ఎన్ని జాతుల మనుషులు, దూతలు, ఎంతమంది, ఎన్ని రకాలు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా తండ్రి సన్నిధికి చేరి తండ్రి సామీప్యాన్ని అనుభవించి ఆయన ముఖమును చూడాలి అంటే, ఆయన ప్రసన్నతను అనుభవించాలంటే అందరికీ కూడా యేసు రక్తమే అవసరం. స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి దగ్గరకు రాడనేశాడు. కాబట్టి దేవదూతల దోషములు, దేవతలు లేక దేవతలని మనం అనుకుంటున్న దేవదూతలు, మానవులు అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞమైంది అగ్ని పశువట. అందుకని ఇటు దేవదూతలు అటు మానవులు మొత్తం కలిసి ఆయనకే సాష్టాంగపడాలి. ఎందుకంటే ఇంక ఆయన ద్వారా తప్ప వేరే రక్షణ మార్గం లేదు. మరి ఎందుకంటే అందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞమైంది ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత క్లియర్గా ఉంది. యజ్ఞమయ్యాడు, భూలోకమును జయించాడు, భూలోకానికి అధిపతి అయ్యాడు. అంటే యజ్ఞమైనోడు అట్లానే ఉన్నాడా? మళ్ళీ లేచాడని చెప్తుందా? లెగిస్తేనేగా మరి భూమిని జయించి భూమికి అధిపతి అయ్యేది. అంటే అగ్ని పశువు వలె బలి అయ్యాడు, మళ్ళా తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆయన జయించిన వాడు అని పిలువబడ్డాడు. తర్వాత ఆయన అధిపతి అని కూడా చెప్పాడు. 100 మాటలు ఎలా? 100 మాటలు ఎలా? ఇదిగో స్పష్టంగా నేను చూపించా. ఇప్పుడు ఇలాంటి పోలిక మనకి క్లియర్గా కనపడుతుంది. యేసు అనే నామం కనపడలేదు, కానీ యేసు ఏమై ఉన్నాడో బైబిల్ చెప్పింది. హెబ్రీ పత్రిక 12:29, ఆయన దేవుడు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని మన కోసం యజ్ఞమయ్యాడని బైబిల్ చెప్పింది, వేద సాహిత్యం కూడా చెప్పింది. అంటే ఆనాడు దైవాన్వేషణ చేసినటువంటి వ్యక్తులలో కొంతమంది ఆ సత్యాన్ని సాక్షాత్కారం పొంది వాళ్ళు కొన్ని అందించారు. ఇదెందుకు?
దాదాపు 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతావనికి సువార్త చెప్పడానికి, వ్యతిరేక దిశలో కాకుండా అనుకూల దిశలో వారికి బోధించడానికి దేవుడు చూపించిన ఒక దారి అని నేను అనుకుంటాను. అర్థమైందా? నెగిటివ్ కోణంలో వారికి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయకుండా పాజిటివ్ వేలో చూడండి, కొంచెం ఆలోచించండి. ఇదిగో సృష్టికర్త బలయ్యాడని ఉంది, తిరిగి లేచాడని ఉంది, ఆయన అగ్ని అని ఉంది, ఆయన అధిపతి అయ్యాడని ఉంది. కొంచెం ఆయన గురించి కొంచెం ఆలోచించండి అని ఒక ముక్క. దీన్ని ఉపయోగించుకొని అవతలి వాళ్ళని ఆవేశింపజేయకుండా ఆలోచింపజేసే విధంగా ఇతర సాహిత్యాలను కూడా, అందులో యేసుక్రీస్తుకు సపోర్ట్ చేసేటువంటి వాటన్నిటిని కూడా, ఎందుకంటే మనకి యేసు ముఖ్యం. ఎందుకంటే రక్షణాధారం యేసు, మార్గం యేసు, జీవం యేసు, సత్యం యేసు గనుక ఆయన కార్యాన్ని సూచించేటువంటి విషయాలు ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు ప్రజెంట్ చేసి కొంచెమైనా ఆలోచింపజేసి యేసుని గురించి ఆలోచించేటట్టు చేస్తే తర్వాత వారిలో పరిశుద్ధాత్మ తన కార్యాన్ని జరిగించుకుంటాడు. అవునా? ఇది నేను కాదు, నాకంటే ముందు పెద్దలు చాలామంది అసలు ఇప్పుడు వారు భూమి మీద లేరు, గతించి వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అలాంటి భక్తులు కొంతమంది ఈ త్రోవను చూసి ఇదిగో ఈ విధంగా వెళ్ళి భారతదేశ ప్రజలకు సత్యాన్ని చాటించవచ్చు, సత్యమై ఉన్న క్రీస్తును ప్రచురం చేయవచ్చు అని త్రోవ వేశారు, పాటలు రాశారు. మరి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు భూమి మీద మనల్ని ఉంచాడు దేవుడు, ఏదో నాడు మనం పోక తప్పదు. కాబట్టి నాకు దేవుడిచ్చినటువంటి తలాంతును బట్టి, నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎలాగైనా సరే నా సహోదరులకు ఇతర మతాలు, ఒకప్పుడు నేను అందులో నుంచి వచ్చినవాడిని, అందులో ఉన్నవాడిని, ఇప్పుడు అందులో నుండి నేను సత్యంలోనికి వచ్చాను. అది కూడా ఏ సత్యంలోకి వచ్చాను? అందులో ఏది సత్యం చూపించాడో ఆ సత్యంలోకి నేను వచ్చాను. మతం మారాడు, బొంద మారావు, ఏం మారానురా? అందులో చెప్పిన అగ్ని ఎవరైతే ఉన్నాడో, పశువయుండి యజ్ఞమైన వాడు ఎవరైతే ఉన్నాడో అతడెవరో నాకు బైబిల్ చూపించింది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించాను, ఆయనకి నేను సాష్టాంగ పడుతున్నాను, ఆయన్ని సేవిస్తున్నాను నేను. కాబట్టి నేను నాకు దేవుడిచ్చిన తలాంతుల్ని వినియోగించి కొన్ని ఉపదేశాలు చేశాను, దాని మీద రెఫరెన్సెస్ చూపించి కొన్ని పాటలు కూడా రాశాను. ఇప్పుడు మతోన్మాద శక్తులకు ఎట్లా అయింది నా పని అంటే కొరకరాని కొయ్యలాగా మారింది. ఏదో ఒక విధంగా దేవుడు నా నుండి పంపిస్తున్న సత్యాన్ని అడ్డగించడానికి ఓరే నాయన ఎన్ని ఫీట్లు చేస్తున్నారో పిచ్చ హాస్యంగా ఉంది నాకు. అన్యాయంగా, దుర్మార్గంగా అబద్ధాలన్నీ కల్పించి ఒక పక్కన ఇప్పుడు మొన్న ఒక సాంగ్ చేశాం, వీచేగాలి స్వాగతం అని. వీచేగాలి ముందు క్రైస్తవ సంఘానికి ఏం వీసిందో తెలియదు, కానీ అన్య సమాజాన్ని బాగా వీసింది. పాపం కష్టపడి ఆ వీడియో ప్రజల్లోకి వెళ్లకుండా రిపోర్ట్స్ కొట్టి, ఎందుకు? సత్యమును బంధించడానికి విఫలయత్నం అన్నమాట. ఈరోజు వీడియో రిలీజ్ అయిందండి, ఇక స్టార్ట్ అయింది. అదే ఆయన ఏందిరా ఈ పాట? పాటలో ఉంది, అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా. మహానారాయణ ఉపనిషత్తు ఇందులో ఉంది ఆ శ్లోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని అర్థం కూడా ఇందులోనే ఉంటుంది. అది మీకు వేస్తాడు, స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కొంతమంది అడిగారు దీని మీనింగ్ ఏందన్నా అని. ఆ తర్వాత వచ్చిన పదాలే దాని అర్థం. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమని వెలిగే తార
సందడి చేసే వీచే గాలి స్వాగతమనియే వెలిగే తార సందడి చేసే ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా శ్రీయేసుడైలలోన ఉదయించగా శ్రీయేసుడైలలోన ఉదయించగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమనియే వెలిగే తార సందడి చేసే. హాయిగా ఉంటుంది, ఆలోచింపజేసిద్ది. అందులో మీకు స్క్రీన్ మీద వేస్తాడు, దాని అర్థం కూడా మీరు చూడొచ్చు. అది ఎక్కడి నుంచి తీసుకున్నానో కూడా మీకు బుక్ చూపిస్తున్నాను నేను. అది అక్కడ మంత్రం 1 అనువాకం 1 మంత్రం 1. హంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా శుక్రేణ జ్యోతిగంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ఇక మన వాళ్ళకి చూడు ఎట్టుందో, పెట్రోల్ పోసినట్టుంది. దేవునికి స్తోత్రం. ఇక మొదలుపెట్టి ఫోన్లు చేసి చండాలంగా పాపం ఆ రోజు నుంచి ఈరోజు తిడతానే ఉన్నారు. ఎందుకు వెనక్కి తగ్గుతా ఉంది? నేనెందుకు తగ్గుతా? నేను బలిపీఠం మీద ఎక్కినప్పుడే ఏదో చూడండి, ఈ జలములకు అతీతముగా ఉన్నట్టి పరమాత్మ ఈ జన్మల్లోనికి ప్రవేశించిందని చెప్పబడింది. అనగా తండ్రి తానే కుమారుడై తల్లి గర్భకోశమునందు ప్రవేశించుచున్నాడని అర్థము. తండ్రి అందున్న పితృత్వము అన్న జీవలక్షణము మరియు బీజాంకుర శక్తి అను వానినే ప్రజాపతి అని అందురు. ప్రజాపతి అనగా అక్కడేముంది ఇంగ్లీష్లో? చదవండి, నాకు తెలియదుగా. అతడు పని చేయు, ఏముంది అక్కడ? ద లార్డ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్మినేషన్ అండ్ రీప్రొడక్షన్ కదా, రైట్. అతడు పని చేయు లోకమును జనోలోకము అని అందరూ ఈ మొత్తము. ఇంకా తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చూసుకోండి. జస్ట్ నేనైతే అది అందులో ఉన్న మ్యాటర్ చెప్పేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి తానే కుమారుడై తల్లి గర్భమున ప్రవేశించుచున్నాడు. ఎవరి తండ్రి? ఈ సృష్టి మొత్తానికి ఎవరు నిర్మాణకుడై ఉన్నాడో అతడే జనకుడు. విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడే. విశ్వం మొత్తం ఆవిర్భవించింది ఎవని ద్వారా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ఆయన తన కుమారుని ద్వారా ఈ ప్రపంచములను నిర్మించను. ఈ ప్రపంచములను ఎవని వలన ఉనికిలోకి వచ్చిన ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆధారం ఎవరు? యేసు. కొలసై పత్రిక 1:15 ఆయన యందు, ఎవని యందు? యేసునందు. చదువు. సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను సమస్తము ఆయన ద్వారా, ఆయన యందు, ఆయన చే సృజింపబడెను. అన్నిటికీ ఆధారము తానే, అన్నిటికీ ఆరంభకుడు తానే, అన్నిటి నిర్మాణకుడు తానే. ఎస్, విశ్వమంతటికి తండ్రి, జనకుడు అంటే జన్మకారకుడు ఆయన. ఓకేనా? ఇప్పుడు తండ్రి. మరి విశ్వం పాపంలో పడింది, విశ్వం మొత్తానికి పాపం అంటింది అనుకుందాం.
ఈ పాప జగత్తును మళ్ళా పాపం నుండి విమోచించడానికి ఈ విశ్వ నిర్మాణకుడు జనకుడు ఎవరైతే ఉన్నాడో తానే మళ్ళా కుమారుడై తల్లి గర్భంలో జన్మించాల్సి వచ్చింది. జన్మించి మానవ జాతి పాప విమోచనార్థమే మానవులు అలాగే ఇక్కడివి అక్కడివి కూడా ఇందా కొలసే పత్రికలో చదువుకున్నాం, అన్నిటినీ కూడా తండ్రికి లింక్ చేయడానికి ఈయన తన రక్తము చేత సంధి చేశాడు. అందుకే దేవదూతలు ఇటు మానవులు మొత్తం ఆయనకే సాష్టాంగపడాలి. ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా ఉంది. దీన్ని ఉపయోగించి నేనేం చేస్తున్నాను? మత సామరస్యతను ప్రోత్సహిస్తున్నానా లేకపోతే మత సామరస్యత దెబ్బతీస్తున్నానా?